హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య యాడ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో గూగుల్ యాడ్స్ అంటే ఏమిటి, గూగుల్ యాడ్స్ ఎన్ని రకాలు అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ డిస్ప్లే యాడ్ అంటే ఎలా ఉంటుంది. ఇది షాపింగ్ యాడ్, ఇది వీడియో యాడ్, ఇది సెర్చ్ యాడ్. సో గూగుల్ యాడ్స్ ప్రధానంగా 5 టైప్స్: సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, షాపింగ్ యాడ్స్, వీడియో యాడ్స్, యాప్స్ యాడ్స్. ఓకే, ఇక్కడ సెర్చ్ యాడ్ అంటే ఏంటంటే గూగుల్లో మనం సెర్చ్ చేస్తే, మనం యాడ్ ఇస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే మన యాడ్ టాప్ 3లో కనిపిస్తే అది సెర్చ్ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా కనిపిస్తుంది డిస్ప్లే. డిస్ప్లే యాడ్ అంటే ఈ విధంగా ఇమేజ్తో పాటు కింద మ్యాటర్ కనిపిస్తుంది, డిస్ప్లే యాడ్ ఉంటుంది. ఈ విధంగా షాపింగ్ యాడ్. షాపింగ్ యాడ్ అంటే ఇలా వరుసగా 1 ఇమేజెస్ ఉంటాయి. అదేవిధంగా వీడియో యాడ్ అంటే ఇలా యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో చూస్తుంటే ఆ వీడియో పైన డిస్ప్లే అవుతుంది, అది వీడియో యాడ్. అదేవిధంగా యాప్ యాడ్. యాప్ యాడ్ అంటే మనం గూగుల్ ప్లే స్టోర్లో మనం సెర్చ్ చేసినప్పుడు టాప్లో మనకు కొన్ని యాడ్స్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెర్చ్ యాడ్ అంటే ఏంటి ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన గూగుల్లో ఫ్లాట్స్ ఫర్ సేల్ హైదరాబాద్ అని ఎంటర్ చేశాము. సో ఇక్కడ మనకి స్పాన్సర్డ్ అని కనిపించింది. చూసారా, గూగుల్లో ఫ్లాట్స్ ఫర్ సేల్ హైదరాబాద్ అని ఎంటర్ చేస్తే ఇక్కడ స్పాన్సర్డ్ ఉంది. స్పాన్సర్డ్ అంటే అది యాడ్, డబ్బులు ఇచ్చి యాడ్ చేస్తేనే ఇలా స్పాన్సర్డ్ వస్తుంది. సో ఇది సెర్చ్ యాడ్. సో మన గూగుల్లో సెర్చ్ చేస్తేనే మనకి ఈ యాడ్ కనిపించింది. ఈ యాడ్ ఎందుకు కనిపించిందంటే మనం ఇక్కడ ఫ్లాట్స్ ఫర్ సేల్ హైదరాబాద్, ఫ్లాట్స్ ఫర్ సేల్ హైదరాబాద్ అనే కీవర్డ్స్ వాడాము. సో ఇక్కడ కీవర్డ్స్ బేస్ చేసుకుని ఈ యాడ్స్ డిస్ప్లే అయ్యాయి. సో వీళ్ళల్లో ఎవరికైనా కస్టమర్స్కి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఈ యాడ్స్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి షేర్ చేస్తారు. ఓకే, ఈ విధంగా ఇది సెర్చ్ యాడ్. ఇప్పుడు డిస్ప్లే యాడ్ అంటే చూద్దాం. ఇలా ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ కింద కొంచెం డిస్క్రిప్షన్ ఉంటుంది, అది డిస్ప్లే యాడ్. ఓకే, డిస్ప్లే యాడ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఈనాడు సైట్ని ఓపెన్ చేశాను. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది బెస్ట్ సెల్లింగ్ అని, ఇది ఒకటి డిస్ప్లే యాడ్ ఇది. సో దీని కింద ఇంకోటి కనిపిస్తుంది ప్రీఎంఏ ఆఫర్, ప్రీమియం 2-3 BHK విలాస్ అని, ఇది కూడా డిస్ప్లే యాడ్. ఓకే, సాక్షిలో కూడా ఇక్కడ ASBL స్ప్రింగ్స్ అదే డిస్ప్లే యాడ్. సరే, ఇది డిస్ప్లే యాడ్. డిస్ప్లే యాడ్ అంటే డిస్ప్లే యాడ్కి ఇది పైన ఇది కూడా డిస్ప్లే యాడ్. సో డిస్ప్లే యాడ్కి వాళ్ళు ప్రతి ఒక్క వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ కొంత స్పేస్ని కేటాయిస్తుంది. సో ఈ వెబ్సైట్లో ఇక్కడ స్పేస్ అని కొంత స్పెసిఫిక్ సైజెస్ వాళ్ళు గూగుల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో మన డిస్ప్లే యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ సైజులకి తగ్గట్టు మన ఇమేజ్ సిద్ధం చేసుకోవాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ సైట్లో ఉన్న స్పేస్కి మన ఇమేజ్ సైజు సూటబుల్ అయితే గూగుల్ యాడ్ ఈ సైట్లో మన యాడ్ డిస్ప్లే చేస్తాడు. ఓకే, ఇప్పుడు షాపింగ్ యాడ్స్ చూద్దాం. అడిడాస్ షూ అని గూగుల్ ఎంటర్ చేస్తున్నాను. సరే, ఇవన్నీ షాపింగ్ యాడ్స్. ఇది వరుసగా 1 by 1 వస్తూనే ఉంటుంది స్క్రోలింగ్. సో ఇక్కడ స్పాన్సర్డ్ ఉంది. సో స్పాన్సర్డ్ అంటే అది యాడ్. సో ఇది షాపింగ్ యాడ్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మీకు
నెక్స్ట్ ఆ వీడియో యాడ్ అంటే ఏంది, అది ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను మీకు. వీడియో యాడ్ ఎక్కువ మనం యూట్యూబ్లో చూస్తుంటాం. చూసారా, ఇక్కడ ఒక యాడ్ వచ్చింది మనం వీడియో ఓపెన్ చేయగానే. ఇది స్కిప్పబుల్ యాడ్. అంటే 5 సెకండ్స్కి 10 సెకండ్స్కి ఒక టైం ఇస్తారు. ఆ టైంలో అయిపోగానే మనం యాడ్ని స్కిప్ చేయొచ్చు. చూసారా, ఇప్పుడు యాడ్ వస్తుంది. ఇది స్కిప్పబుల్ యాడ్. ఈ యాడ్ వచ్చేసి స్కిప్పబుల్ యాడ్. ఇక్కడ స్కిప్ చేయొచ్చు మనం విత్ ఇన్ 5 సెకండ్స్లో. సో ఈ యాడ్ టోటల్ డ్యూరేషన్ ఇప్పుడు 2 వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇది నాన్ స్కిప్పబుల్ యాడ్ అనమాట. అంటే ఆ యాడ్ మొత్తం అయిపోయే వరకు మనం ఖచ్చితంగా వీడియో చూడాల్సిందే. సో మనం ఇందాక స్కిప్పబుల్ చూసాం, ఇది నాన్ స్కిప్పబుల్. కంపల్సరీ యాడ్ కంప్లీట్ అయితేనే మనం వీడియో చూడగలం. వచ్చేసి ఇక్కడ యాప్ ఉంది. యాప్ వచ్చేసి మనం గూగుల్ ప్లే స్టోర్లో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సెర్చ్ చేస్తే టాప్ 1లో 2లో కానీ కొన్ని యాడ్స్ ఉంటాయి. అది యాప్ యాడ్స్. వీటికి మనం గూగుల్ యాడ్స్లో క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా గూగుల్ యాడ్ అకౌంట్ ఒకటి ఉండాలి. అది ఎలా మీకు చూపిస్తాను ఇప్పుడు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? మీరు అనుకున్నట్లుగా మీ వ్యాపారంలో రాణించలేకపోతున్నారా? మా ఆరాధ్య ఆన్లైన్ యాడ్స్లో యాడ్స్ ఇవ్వండి. మీ వ్యాపారాన్ని 2 నుండి 10 రెట్ల వరకు పెంచుకోండి. విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ ఇలా మీ సేవలు, వ్యాపారాలు ఏవైనా మీకు అనుభవం లేకపోయినా మిమ్మల్ని కస్టమర్లకి చేరువ చేసే బాధ్యత మాది. మా సేవలు ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, వెబ్సైట్స్ డిజైన్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. మా సెల్ నెంబర్ 9440256104. వెబ్సైట్ www.com Aaradhya Ads in. ఓకే, ఇది గూగుల్ యాడ్స్ అకౌంట్ డాష్బోర్డ్. సో మనం ఇందాక చూసిన యాడ్స్ టైప్స్ మొత్తం సెర్చ్ యాడ్, వీడియో యాడ్, షాపింగ్ యాడ్, డిస్ప్లే యాడ్, ఇలా ఏ యాడ్ అయినా ఈ డాష్బోర్డ్లోనే మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం న్యూ క్యాంపెయిన్ని క్లిక్ చేసి సో ఇక్కడ మనకి గోల్స్ ఉన్నాయి. అంటే సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్ కావాలి. తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్స్ గైడెన్స్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే చూసిన యాడ్ టైప్స్ గూగుల్ సెర్చ్ యాడ్, గూగుల్ డిస్ప్లే యాడ్, గూగుల్ షాపింగ్ యాడ్, గూగుల్ వీడియో యాడ్, గూగుల్ యాప్ యాడ్, డిస్కవరీ యాడ్, ఇలా మనం అన్ని మనకి ఏ యాడ్ అయితే మన బిజినెస్ గ్రోత్ అవుతుందో ఆ యాడ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే సెర్చ్ యాడ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే డిస్ప్లే యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఆ యాడ్స్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని దాంట్లో వస్తాయి. ఇక్కడ వీడియో యాడ్ విధంగా మనకి మన బిజినెస్ కి రిక్వైర్మెంట్ బట్టి మనం మన క్యాంపెయిన్ గోల్ని సెట్ చేసుకుని ఇక్కడ యాడ్స్ ని క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మన గూగుల్ యాడ్స్ ఉపయోగాలు achieve all your goals in one place. Google Ads is very powerful friends. మనకి లీడ్స్ కావాలన్నా, ఆన్లైన్ సేల్స్ కావాలన్నా, మన స్టూడెంట్ ట్రాఫిక్ కావాలన్నా, లేదు మన బ్రాండ్ ని ఎక్కువ మంది తెలియాలన్నా, లేదు ఎక్కువ మంది కొత్త యూజర్స్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఇలా ప్రతిదీ ఒక ఆబ్జెక్టివ్ చూపించాలంటే ముందు మన వాటి ద్వారా మన గోల్స్ ని అచీవ్ చేయవచ్చు. అదేవిధంగా ఈ గూగుల్ యాడ్స్ కి పవర్ ఆఫ్ గూగుల్ బిజినెస్. సో మనం ఎక్కడున్నా ఆ యాడ్స్ మనం ఫాలో అవుతుంది ద్వారా రీచ్ కస్టమర్స్ వేర్ ఎవర్ దే ఆర్. ఎక్కడుంటే అక్కడ యాడ్స్ మన దగ్గరికి వస్తుంది. సో ఆ యాడ్స్ మనం ట్రాక్ చేయొచ్చు. రిటర్న్ అమౌంట్ ఎంత పెట్టాము, నాకు ఎంత వచ్చింది అనేది
ఇది ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా మన బడ్జెట్ మీద మనకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఏ రోజు ఎంత ఖర్చు చేయాలి, మంత్లీ ఎంత స్పెండ్ చేస్తున్నాం, లేదు మన యాడ్ ఆపాలని ఆపుకోవచ్చు, ఆన్ చేయొచ్చు, ఇది మన కంట్రోల్ ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది చూస్తున్నారు గూగుల్ యాడ్స్ వల్ల. గూగుల్ యాడ్స్ వల్ల కంటెంట్స్ లింక్స్ ఎక్కువ వచ్చాయంట, ఎంతో మార్కెటింగ్ వర్తిస్తుంది అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ వాళ్ళు చూస్తున్నారు, యూట్యూబ్ యాడ్స్ వల్ల 20% బ్రాండ్ అవేర్నెస్ ఇంక్రీజ్ అయిందంట. సో వీళ్ళంతా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళు. సో ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే బిజినెస్ గ్రోత్ చేసుకోవాలి, ఆన్లైన్లో యాడ్స్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి గూగుల్ యాడ్స్ ఒకటి, అదేవిధంగా సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, రెండు మంచి ప్లాట్ఫామ్స్. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. పెద్ద కంపెనీస్ వాళ్ళు ఇవ్వచ్చు, చిన్న కంపెనీ వాళ్ళు ఇవ్వచ్చు. సో పెద్ద కంపెనీ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, చిన్న కంపెనీ తక్కువ ఖర్చు పెడతారు, అంతే తేడా. సో అందరికి సమానంగా లీడ్స్ వస్తాయి, సేల్స్ పెరుగుతుంది, బ్రాండ్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ని గూగుల్ యాడ్స్ వల్ల బెనిఫిట్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.